బాసు బాసు నువ్వు నా నిరూపించావు బాసు నీ పవర్ ఎంతో నిరూపించావు బాసు 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 జై బజరంగబలి బాసు కలియుగ శ్రీరామచంద్రుడు లాంటి మా సిఐ శ్రీహరి గారిని చంపిన నీచ నికృష్ట దుష్ట పాపిష్ట పిల్ల రాక్షసుడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడేలా చేసి నువ్వు ఉన్నావని నిరూపించావు బాసు 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 జై బజరంగబలి జై వీరహనుమాన్ జై ఆంజనేయ జై బజరంగబలి లాస్ట్ కాయ బాసు బాసు ఈ పవిత్రమైన శుభ సందర్భంలో 1000 కొబ్బరికాయలు కొడదామనుకున్నాను బాసు కానీ జీతం అయిపోయింది బాసు అంటే కొంచెం ఉంచుకున్నాను బాసు మరి ఫుడ్ కావాలిగా ఎవరిని అడుకుంటాం బాసు నెక్స్ట్ జీతంలో మిగతా కొబ్బరికాయలు కొట్టేస్తాను బాసు అప్పుడు దాకా బ్యాలెన్స్ మొక్కుకునేది అరువు ఏమనుకోక బాసు జై బజరంగబలి ఇదిగో సవాల్ డాక్టర్ పిత్తప్పరికి నమ్మి పైకి వచ్చినాను కట్టం విలువ ఏమిటో నాకు బాగా డాక్టరే మధ్యలో వచ్చాను నేను మొన్న నీకు కొంత సొమ్మిచ్చినాను కట్టేది ఇదిగో బ్యాలెన్స్ ఉంచుకో దీంతో నేను నీకు ఇస్తానన్న 5 లక్షలు సరిపోయింది మీరు అనుకున్న ప్రకారం మొత్తం అంతా ఇచ్చేసారనుకోండి పోతే మా నలుడు గారండి అమెరికా వెళ్తానంటున్నాడండి హ్యాపీ అనుకోండి కానీ ఖర్చుతో విషయం కదండి మీకు తెలియదే ఉందండి చాలా ఖర్చు అండి ఎక్స్ట్రా అనుకోకుండా మీరేమైనా కొంచెం సాయం చేస్తే అంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఫారెన్ పంపించమంటావా ఏం చెప్పావురా డాక్టరే తప్పు తప్పు డాక్టర్ గారు అడుగారు అచ్చరా ముచ్చరా మనం తెచ్చకపోతే ఇంకోటి తీస్తారు మీ అల్లుడిని ఫారెన్ పంపించే పూసి నాది మీరు హ్యాపీగా వెళ్ళిపోచ్చేసేయండి ఏంటే నమ్మకం లేదా అమ్మమ్మ ఎంత మాట నీ మీద నాకు నమ్మకం లేకపోయినా నా నమ్మకం మీద నీకు నమ్మకం లేకపోయినా నష్టం మీకే కదండి వస్తాను మళ్ళీ కలుస్తాను సార్ ఏంటంటే పది మాలేదే నరికి సముద్రంలో పారిస్తే వాళ్ళకి కూడా దొరకడం కక్కుర్తా ఏగా నేసేసినట్టే ఆ భయం డిపార్ట్మెంట్లో 10 ఏళ్ళ దాకా ఉండిపోతుంది రేపు వచ్చి పోలీసులు మనతో కాస్త పద్ధతిగా ఉంటారు పైగా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇంకే వెలచ్చలు మన మీద కేసు ఉంది కదా మరి అదే రే అదేదో రాష్ట్రంలో బాగా గడ్డి తినేసినాడని ఓ మినిస్టర్ గాని బొక్కలో దూసేసినారంట ఆడికి ఒళ్ళు మండిపోయి వంట చేసుకుంటున్నాడు పెళ్ళాన్ని అర్జెంట్గా మినిస్టర్ని తీసేసినాడు ఏం కోకినారంట ఆడేమో హాయిగా ఏసీఏలో ఊగినాడు ఈవిడి గారేమో టేటంతా గట్టి తిప్పేస్తుంది మనం మాత్రం ఏం తక్కువ జనం నా మీద అట్టాగా కేసు ఉంది కాబట్టి మా కనకమహాలక్ష్మిని ఎలక్షన్లో నిలబెడతా పిచ్చి జనం మా పిచ్చి మహాలక్ష్మి కోట్లేసి పిచ్చి పిచ్చిగా గెలిపించేస్తారు ఆ తర్వాత అంతా మందే ఇవి కూడా ఇక్కడ ఉండాల్సిన కాదురా మరి ఎక్కడ ఉండాల్సిన మానేసి జైల్లో రాజు సరే నీ పోలీసు అరెస్ట్ చేశారు
మాట్లాడు సాగర్, ఏదో ఒకటి మాట్లాడు. నాకు పని వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్ ప్లీజ్. క్షమించండి. సిఐ గారిని చంపింది మీరేనా అండి? ఎంత అమాయకంగా ఉన్నారండి. దేవుడికి బుద్ధి లేదండి. మీలాంటి దుర్మార్గుడికి ఇలాంటి అమాయకమైన ఫేస్ ఇస్తాడండి. రండి 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 రండి. ఏమంటే దేవుడు లాంటి సిఐ గారిని చంపడానికి చేతులు ఎలా వచ్చాయండి? అసలు మా సిఐ గారిని చంపిన మీలాంటి దుర్మార్గులను ముట్టుకున్నందుకు ఆంజనేయ స్వామికి 108 కొబ్బరికాయలు కొట్టానే కానీ పాపం పోదండి. అసలు ముట్టుకోవడం కాదండి, మీ మొహం కూడా చూడకూడదండి. ఏం చేద్దామండి? డ్యూటీ అండి, తప్పదండి, కర్మ అండి. అయినా సిఐ గారిని చంపాలని ఎలా అనిపించిందండి? ఏముందిలే అండి, సీతమ్మ తల్లినే చెయ్యట్టుకోవాలని రావణాసుడికి అనిపించలేదండి. బ్యాడ్ టైం అండి. కాసేపు నోరు మూసి కూర్చోలేవా? కలికాలం అండి. అవతార పురుషుడు, పితృవాక్ పరిపాలకుడు, ఏకపత్నీవితుడు శ్రీరామలోరికి అరణ్యవాసం 14 ఏళ్లే. ఇలాంటి రాక్షస పాపాత్మలకి జైలు శిక్ష 14 ఏళ్లే. ఏం బాస్ ఇది? న్యాయంగా ఉందా? ఇలాంటి వాళ్ళకి ఏ 100 ఏళ్ళు 500 ఏళ్ళు అయ్యా. సీఎం చంపిన నాకు కానిస్టేబుల్ చంపడం పెద్ద లెక్కేం కాదు. ఇదేంటి హాస్పిటల్ తీసుకొచ్చావేంటి? ఏమోనండి, మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళమని డ్యూటీ వేశారండి. మీ అమ్మగారికి ఒంట్లో బాగలేదంటండి. ఎక్కడున్నారండి? అమ్మా ఏమైందమ్మా నీకు? చంటి అప్పకేమైంది? తలకా కట్టండి.
చంటి చెప్పు. అమ్మా బామ్మ మీరేనా చెప్పండి. మీరేనా చెప్పండి అమ్మకేమైంది? అమ్మా వెళ్ళండి అమ్మ దగ్గర అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? చంటి అమ్మకేమైంది? అది కాదన్నయ్య బాత్రూమ్ లో నీళ్ళు చూడకుండా అబద్ధం చెప్తావేంటి? నిన్న రాత్రి 4 గంటలు తాగేసి వచ్చి మళ్ళీ తలుపులు బద్దలు కట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చంటిని పట్టుకొని అమ్మలు కొట్టేసాడు. తల్లి వస్తే రక్తం. ఆగండి. ఇక్కడి నుంచి నక్సలైట్ ఏరియా బిగిన్ అవుతుంది. కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ చేసి ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పిద్దాం. కమాన్. పారింటికారు అలా ముద్దు పెడితే ఏడ్స్ వచ్చేది. అవును ఎంత ఇదే ఏంటి లచ్చలే కంత్రి సొమ్ము దేవుడు తోకెట్టడం మర్చిపోయాడు. ఈ రోజు లోడ్ పంపించేస్తున్నావా? మా సీఏ పైకి వెళ్ళిపోయాడు. నీకు బాగా కలిసి వచ్చిందిరా. ఎంత ఉంటుంది ఇది? అరే నాకు కూడా ఒక కారు కొని పెట్టరా. వచ్చేది బాబు 50 లక్షలు రా. సరిగా లోడింగ్ చేయండి రే. ఓకే సాగ
మా స్కూల్లో సైన్స్ మాస్టరు క్లాస్ నాకు ఆకలిస్తుంది. వాడిని నువ్వు కావాలని వదిలేసావో లేక వాడే నిన్ను మోసం చేసి పారిపోయాడు అదంతా డిపార్ట్మెంట్కి అనవసరం అయ్యా. నీ హ్యాండ్ ఓవర్లో ఉండగా నేరస్తుడు తప్పించుకున్నాడు. అందుకే నేను సస్పెండ్ చేయక తప్పట్లేదు నోకరాజు. ఇదిగో సస్పెన్షన్ ఆర్డర్. లేదు సార్, నా కడుపు మీద కొట్టకండి సార్. లేదు సార్, నేను తీసుకోను సార్. సార్, వద్దు సార్, నేను తీసుకోను సార్, నేను తీసుకోను. నోకరాజు తీసుకో. చాలా దారుణం సార్. సస్పెండ్ చేసేసారేంటి సార్? సార్, ఆ పరిస్థితులు మీరుంటే కూడా ఆయన వదిలేసేవాళ్ళు సార్. ఆయన అమ్మేమో తల కింద పెద్ద కట్టుతో పడుకుని సార్. చెల్లెలేమో బోరమని ఏడుస్తుంది సార్. ఆమె కొడుకుని చూస్తే ఇలా చాపింది సార్. ఆయన ఎలా కౌగిలించుకుంటాడు సార్? ఇద్దరు చేతుల్లో వేడీలు ఉంటాయి సార్. నా చేతుల్లో వేడి, ఆయన చేతుల్లోకి వేడి సార్. ఆవిడ నాకే జాలీగా చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది సార్. అమ్మ ఎవరికైనా అమ్మే కదా సార్. మా అమ్మ ఎంత మంచిది తెలుసా సార్? చిన్నప్పుడు నన్ను చక్కుల్లో ఎత్తుకొని పోరు ముద్దులు చూపించి నేను తినడాన్ని ఏడుస్తుంటే చందమామని చూపించి చందమామ రావే జాబిల్లి రావే కొండకి సార్. సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్. సార్ నేను ఫోన్ ఇవ్వలేదు సార్. ప్లీజ్ సార్. సార్, కీర్తి శేషులు శ్రీహరి గారిని చంపిన వాడిని వదిలేసినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. కడుపు రగిలిపోతుంది సార్. సార్, ఆ సాగర్ గారిని నా మాయకుని చేసి మోసం చేశారు సార్. దానికి సస్పెండ్ చేస్తారు. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదే. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. అరే చెప్తుంటే అర్థం చేసుకోను. సార్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. నేనేం చేయలేనే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? జరుగు. సార్, ఎవరు లేదు అనాథకండి సార్. నాకు అన్నయ్య చేయకండి సార్. నాకు కడుపు కొట్టకండి సార్. సార్, కొంచెం దయ చూపించండి సార్. సార్ ప్లీజ్ సార్, ఆగండి సార్. ఆయన నన్ను నమ్మట్లేదంటే పర్వాలేదండి. రూల్సేగా సస్పెండ్ చేయండి. కానీ ఆ సాగర్ గారిని వదలనండి. ఆయన తీసుకొచ్చి న్యాయ దేవత ముందు నిలబెట్టకపోతే నా పేరు కానిస్టేబుల్ 124 పసుపులేటి నోకరాజు సన్న పసుపులేటి తాతాలు కాదండి. వద్దండి. మీ జాలి నాకు అవసరం లేదండి.
నా తంటలు నేనే పెడతానండి. వస్తానండి. జై హింద్.